ఆరో వచనాన్ని మరలా చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనాన్ని మరలా చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని వారాలుగా మనం మన ప్రభు అయిన దేవుడు యేసయ్య, మన దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం, కాడిమాను మాకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగొట్టడం, ఇది దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. అది చేయకుండా మనము ఇక ఏమి చేసినా కూడా వ్యర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఇప్పటికే చాలా సందేశాలు విన్నాము. మనకు మాదిరి మన ప్రభు అయిన యేసయ్య. అంటే మనము ఈ పని చేయాలంటే, ఏ పని? దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పాలంటే, కాడిమాను మోకులు తీయాలంటే, బాధింపబడిన వారిని విడిపించాలంటే, ప్రతి కాడిని విరగొట్టాలంటే మన ప్రభువుని నేర్చుకోవాలి. మన ప్రభువు ఎలాగూ దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పాడో, కాడిమాను మోకులు తీశాడో, బాధింపబడిన వారిని విడిపించాడో, ప్రతి కాడిని విరగొట్టాడో, అది మన ప్రభువు ఎలాగ చేశాడో మనము బైబిల్లో నేర్చుకొని ఆ ప్రకారం మనము చేయాల్సి ఉంది. మన ప్రభువుని మాదిరిగా పెట్టుకొని చేయగలిగితేనే చేయగలుగుతాం, లేకపోతే మనం చేయలేమన్నమాట. అందుకనే మన ప్రభు ఎలాగైతే ఆయన దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాడో, కాడిమాను మోకులు తీశాడో, బాధింపబడిన వారిని విడిపించాడో, ప్రతి కాడిని ఎలాగ విరగొట్టాడో మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. పోయిన వారం మనము ఒక భయంకరమైన బరువైన అనేక కాడులు అన్నమాట. మనము వాటి నుంచి దేవుడు ఎలా మనల్ని విడిపించాడో మనం నేర్చుకున్నాం కదా. పాపమనే కాడి, శాపాలనే కాడి, వ్యాధులు, రోగాలనే కాడిలు, ఆఖరికి దరిద్రత, పేదరికం, అప్పులు, రుణాలు, రకరకాల బాధలు, అలాగే మరణం, పాపం వల్ల ఉచితమైన మరణం. ఈ యొక్క భయంకరమైనటువంటి బరువైనటువంటి కాళ్ళన్నిటినీ దేవుడు ఎలాగైతే వాటిని విరగొట్టేశాడో, హల్లెలూయా, ఆయన నమ్ముకున్న ప్రజల మీద నుండి అవి ఎలాగో తీసివేయబడ్డాయో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా ఏవేని భారాల చేత బాధించబడుతూ ఉంటే
ఇప్పుడైనా యేసయ్యను విశ్వసించి ప్రతి భారం ఆయన మీద వేసేస్తే, ప్రతి చింత ఆయన మీద వేసేస్తే ఆ భారాలన్నీ ఆయన తొలగిస్తాడని, మన చింతలన్నీ తీరుస్తాడని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. దానికి మనము 55వ కీర్తన 25వ వచనాన్ని కూడా మనము చదువుకున్నాం కదా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చదువుకున్నాం. కాబట్టి ఏ భారమైనా సరే నీవు మొయ్యలేని భారాలన్నీ యేసయ్య మీద మోపేసేయి. నీ చింతలన్నీ ఆయన మీద వేసేసి నీకోసం చింతిస్తున్నాడు. అది కూడా ధ్యానించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంతే, ఆయన కాడిసులు. హల్లెలూయా. ఆయన మీద వేసేయడమే, ఇంకా ఆయన చూసుకుంటాడు. నీవు తేలిగ్గా బ్రతికిపోవచ్చు. హల్లెలూయా. అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ మన జీవితాల్లో ఉంటే చాలు. హలో, అప్పుడు మనం చాలా ఫ్రీగా ఉంటాం. ఎందుకంటే మన మీద లేదు కాబట్టి. మన మీద నుంచి తీసేసి యేసయ్య మీద వేసేసాం కాబట్టి, మన చింతలన్నీ మన మీద నుంచి తీసి యేసయ్య మీద వేసాం కాబట్టి మనం చాలా ఫ్రీగా ఉండగలుగుతాం. అట్టి విశ్వాసం మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో హన్నా అనే ఒక స్త్రీని చూస్తాం కదా మనం. ఎవరు? హన్నా చాలా కాలంగా గొడ్రాలు అనేటటువంటి నిందను భరించలేనంత భారం ఆమె భరిస్తూ ఉన్నింది. గొడ్రాలనే నింద తన సవతి ద్వారా భయంకరమైన వేదన అన్నమాట. భర్తకి చెప్పుకొని ఏడుస్తూ ఉంది. భర్త ఏమన్నాడంటే, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా నీకు బిడ్డలను ఇవ్వడానికి? నా దగ్గర ఏడుస్తూ ఉన్నావు నువ్వు అని ఆమెను ఎలా ఓదార్చాడంటే, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నేను ప్రేమించడం సరిపోదా? నేనున్నాను కదా నీకు అని ఓదార్చేవాడు అనమాట. ఏ స్త్రీకైనా భర్త ఎంత ప్రేమించేవాడైనా, అన్నీ చూసుకునేవాడైనా గొడ్రాలనేటటువంటి భయంకరమైన నింద భరించలేనటువంటిది కదా. బిడ్డ పుడితేనే ఆ సంతోషం. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఒకరోజు తన భర్త దగ్గర నుంచి లేచి దేవుని సన్నిధికి వెళ్ళి తన దుఃఖాన్నంతా కుమ్మరించుకుంది. తనకు దుఃఖాన్నంతా ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించుకుంది. మొక్కుబడి చేసుకుంది. ప్రభా, గొడ్రాలనే నా నింద పోయేటట్టు నాకొక్క కుమారుణ్ణి ఇచ్చి దీవించు. ఆ కుమారుణ్ణి నీకే నేను ఇచ్చేస్తా. నా నింద పోతే చాలు, ఆ భారం నేను భరించలేకపోతున్నాను అని చెప్పి మొక్కుకుంది. ఎంత లీనమైపోయిందంటే, యాజకుడైన ఏలి ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆమె ఊగిపోతూ ఉందన్నమాట. మనసులోనే ప్రార్థన చేసుకుంటా, మాట బయటికి రావడం వల్ల పెదాలు మాత్రం కదులుతున్నాయి. ఒక తాగినోళ్ళు కనుక ఊగినట్టు ఊగిపోతుంది అన్నమాట. యాజకుడైన ఏలియా నిజంగానే తాగి మత్తుగా ఉంది అనుకున్నాడు. అంటే అలాగ ప్రార్థన చేసింది. నిజంగా ఏమనుకున్నాడు యాజకుడైన ఏలి? నిజంగా తాగిందే అనుకున్నాడు. మత్తుగా తాగేసి మోకాళ్ళ మీద ఉండి ఊగుతా ఉంది అనుకున్నాడు. ఆఖరికి ఓర్చుకోలేక అడిగేశాడు, ఎంతసేపు నువ్వు మత్తురాలు వింటావు? అప్పుడు ఆమె అంటది ఒక మాట, తీసిన వాళ్ళు ఎవరుంటే చదవండి. అప్పుడు అన్న ఇలా అంటుంది చూడండి, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను
మద్యమునైనను పానం చేయలేదు. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఒకసారి నేను చదువుతాను కొంచెం. నీ సేవకురాలునైన నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని అనెను. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఇది అసలైన సంగతి. మన భారము, మన చింతలు దేవుని మీద వేసేసామంటే ఇంకా మన ముఖాల్లో దుఃఖమే ఉండకూడదు అన్నమాట. అది నిదర్శనం. అర్థమైందా? ఆమె ఆ తర్వాత అసలు అంతకుముందు ఉన్నటువంటి దుఃఖంతో ఉన్న ముఖం ఇంకా ఆమెకు లేదు, ఫ్రీగా ఉంది. ఎందుకంటే తన యొక్క భారమంతా, తన దుఃఖమంతా, తన వేదనంతా, తను ఎంత నిందించబడిందో ఆ భారమంతా దేవునికి అప్పగించేసుకుంది, దేవుని మీద పోసేసుకుంది. హలో, దేవుని మీద పెట్టేసుకుంది అంతా. ఎప్పుడైతే దైవజనుడు నీ మనవిని నీకు దేవుడు దయచేయునుగాక అని చెప్పాడో ఇంకా ఎంతో సంతోషం వచ్చేసింది. ఇంకా అసలు ఆమె ముఖములో దుఃఖమే లేదు. వెంటనే దేవుడు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని దేవుడు దర్శించాడు. హన్నా గర్భవతి అయి కుమారుని కనింది. తను మొక్కుకున్న ప్రకారమే పాలు విడిచిన తర్వాత ఆ కుమారుని తీసుకెళ్ళి దేవునికి ప్రతిష్ఠ చేసేస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఆ బిడ్డే సమూయేలు. హల్లెలూయా. ఆ బిడ్డే సమూయేలు. ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాలన్నిట్లో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అలాంటి ప్రవక్త, అలాంటి న్యాయాధిపతి, అలాంటి యాజకుడు లేడని, అలాంటి ప్రార్థనాపరుడు లేడని ఆయన సాక్ష్యం పొందాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. సరే, మనకు అది కాదు. ఇప్పుడు హన్నా భారం అంతా తీరిపోయిందా లేదా? హలో, ఆమె ఎన్ని సంవత్సరాలుగా భయంకరమైన నింద, ఆ బరువు భరిస్తునిందో అదంతా దేవుడు ఆమె దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న తర్వాత ఆమె ఫ్రీ అయిపోయింది. ఆ తర్వాత గర్భవతి అయి దేవుడు ఆమె గర్భం తెరిచాడు. గర్భవతి కుమారుని కనింది. ఆ తర్వాత దేవుడు మరలా 5 మంది బిడ్డలను ఇచ్చాడు. హల్లెలూయా. తను మొక్కుకున్న ప్రకారం బిడ్డనిచ్చేస్తే, హల్లెలూయా, మళ్ళా దేవునికి మొరపెట్టుకుంటే మరలా 5 మంది బిడ్డలు, మొత్తము 6 మంది సంతానం ఆమెకి. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి మన చింతలన్నీ, మన భారాలన్నీ మనమే పెట్టుకొని ఉంటే ఎట్టా? ఇప్పుడు మనం వచ్చాము, ఇందాక మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేసుకోమని చెప్పాను కదా. మీరందరూ మీ బాధలు, కష్టాలు, భారాలు, చింతలన్నీ పెట్టేశారు కదా దేవుని సన్నిధిలో. ఇప్పుడు పోయేటప్పుడు మీరు ఎట్ట పోవాలి? హన్నా పోయినట్టు పోవాలా? హల్లెలూయా. ఎట్ట పోవాలా? ఆ బరువు లేదు నా మీద, ఆ బరువు నా మీద లేదు. ఆ బరువు అంతా నా ప్రభువు మీద పెట్టేశాను, నా భారం అంతా నా ప్రభువు మీద పెట్టేశాను, నా చింతలని నా ప్రభు మీద వేసేసాను. నేను చాలా ఫ్రీగా ఉన్నాను, నా మెడ మీద ఏమీ లేదు, నా తల మీద ఏమీ లేదు. అన్నంత ఫ్రీగా, అంత విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు మనం అడిగినది దేవుని దగ్గర పొందుకోగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. అలా కాకుండా మరలా మనం
దేవుని మీద పెట్టేసి మళ్ళీ పోతా పోతా మళ్ళీ ఆ మూట మనము తీసుకొని పోయినాం అనుకో, ఏం ప్రయోజనం? దేవుని మీద ఏమో పెట్టామో మళ్ళీ పోతా పోతా మళ్ళీ ఆ మూట మళ్ళీ మనం తీసుకొని పోతా ఉన్నాం అన్నమాట. దానివల్ల అనేకుల జీవితాల్లో కార్యాలు జరగడంలా. అంటే దీన్ని ఎట్లా అంటే, ఇప్పుడు వచ్చారు ఇంటికి పోతున్నారనుకో, ఇంటికాడ దారిలో ఎవరైనా కనబడి ఏమా గుడికి పోయి వచ్చావు కదా, ఏమి ఏంటంటే ఏమో చెప్పుకొని వచ్చా, ఏమో నా బాధలంతా చెప్పండి, నా బాధలు దుఃఖానంతా కుమ్మరించుకొని వచ్చా, ఏమో దేవుడు ఏం చేస్తాడో అన్నా మనకు. అప్పుడు ఆ మూట ఎక్కడుంది? మళ్ళా దేవుని దగ్గర ఉందా? మళ్ళీ ఆడు చెప్తుంటే మళ్ళీ వాళ్ళకి చెప్తుంటే, వాళ్ళు అడిగిన వాళ్ళకి చెప్తుంటే మళ్ళీ ఏమో దేవునికి మొరపెట్టుకొని వచ్చా, ఏమో నా బాధ పోతుందో ఉంటుందో. మళ్ళీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాము? దుఃఖముఖంతోనే మాట్లాడుతున్నాం మళ్ళీ వాళ్ళతో. కానీ హన్నా అలా లేదు. హన్నాకి దుఃఖముఖం లేదు. హల్లెలూయా. ఏమ్మా నిన్న మొన్నటి దాకా అంత దుఃఖం పెట్టుకో, ఇప్పుడు ఏంటంటే నాకు దుఃఖమే లేదు, నా మనవి దేవుడు ఆలకించేశాడు, రేపో మాపో నేను గర్భవతిని అవ్వబోతున్నాను. డబ్బులు పెట్టాల ఎటా, రేపో మాపో నేను గర్భవతిని అవ్వబోతున్నాను, దేవుడు నాకు కుమారుడిని ఇస్తా ఉన్నాడు, హల్లెలూయా అని సంతోషంగా చెప్పగలిగేటటువంటిదే హన్నా విశ్వాసం. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. కొంతకాలం కిందట ఒక ఉదాహరణ నేను ఒక క్రిస్టియన్ మ్యాగజైన్లో చదివా. ఒక చాకలామంట, వాళ్ళు బట్టలు ఉతుకుతారు కదా, పెద్ద పెద్ద మూటలు మోసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఒక రోడ్లో పెద్ద మూట వేసుకొని మోసుకొని వస్తూ ఉందంట. ఆ దారిన ఒక 2 ఎద్దుల బండి తోలుకొని వస్తున్న ఆయన చూసి, అరేరే ఈమె చాలా బాధపడుతూ ఉంది, ఈ మూట మొయ్యలేక అని బండి ఆపి ఆమెను బండిలో ఎక్కించుకున్నాడంట. ఆమె ఏం చేసింది, ఆ మూట ఎత్తి బండిలో పెట్టింది, బండి ఎక్కేసింది హ్యాపీగా. నేను ఈమెకి సహాయము చేయగలిగాను అనుకొని ఆయన బండి సంతోషంగా తోలుతూ ఏదో వెనక్కి తిరిగి చూశాడంట. ఆమె ఏం చేసిందంటే మళ్ళీ మూట ఎత్తి నెత్తిన పెట్టుకో ఉందంట బండిలో. ఏంది, మళ్ళీ బండిలో కూర్చొని ఏం చేసింది, మళ్ళీ ఆ మూట ఎత్తి తన మీద పెట్టుకో ఉందంట. అప్పుడు బండి ఎక్కడం ఏం ప్రయోజనం? బండి ఎక్కి కూడా మూటను మళ్ళీ మోసుకుంటా ఉంది. హలో, మన యొక్క భారాలన్నీ ఏసై తీసేస్తే మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ఆ భారాలు మళ్ళీ మనం మోసుకుంటా కూర్చో ఉన్నాం. అప్పుడు సంఘం అనే బండిలో కూర్చొని ఏం ప్రయోజనం? సంఘం అనే బండిలో కూర్చొని ఏం ప్రయోజనం? ఆ బండి సంఘం అనే యేసయ్య అన్ని మోసేసి మనకు విడుదల ఇస్తూ ఉంటే, ఇవ్వబోతూ ఉంటే, మళ్ళీ సంఘం అనేటటువంటి బండిలో కూర్చొని కూడా మనము మళ్ళీ మన మూటలు మనమే మోసుకుంటా ఉన్నాం జీవితకాలం అంతా. మూట తేవడం, మూట ఎత్తుకొని పోవడం, మూట తేవడం, మూట ఎత్తుకోబో, ఇదే అయిపోయింది మన బ్రతుకంతా. అర్థమవుతుందని చెప్పేది ఏమన్నా? హలో, తెచ్చారు కదా మూట, అక్కడ పెట్టేశారు, మళ్ళీ ఆ మూట ఎందుకు? ఆ మూట ఇంకా నువ్వు ఎత్తుకొని పోకూడదు. ఆ మూట దేవునికి అప్పగిచ్చేసావు, ఆ భారం ఆయనకి అప్పగిచ్చేసి, ఆ చింతల మూట, ఆ చింతల సంచి, ఆ బరువైన మూటలన్నీ ఆయనకి ఇచ్చేసావు. ఇంక తేలిగ్గా పో, నవ్వుతా పో, స్వతంత్రంగా పో, సంతోషంగా పో, హ్యాపీగా పో, గంతులేస్తూ పో. నా భారం అంతా నా దేవుని మీద పెట్టేసా, ఇంకా నా సంగతి నా దేవుడు చూసుకుంటా. అర్థమవుతుంది ఏమైనా? హలో, అలాంటి విశ్వాసం మన జీవితంలో కలగాలి, అలాంటి సంతోషం మనకు కలగాలన్నమాట. మనం అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే మూట తెస్తున్నాము, మళ్ళీ మూట ఎత్తుకోబోతున్నాం, మళ్ళీ శుక్రవారం వచ్చినట్టు మళ్ళీ తెస్తున్నాం, మళ్ళీ తీసుకోబోతున్నాం, మళ్ళీ శుక్రవారం వస్తున్నాం, మళ్ళీ ఇది అయిపోయింది. మూటలు మోసుకోవడమే అయిపోయింది మన బతుకంతా. మూటలు తీసేసిన యేసయ్యని నమ్మి ఆ మూటల నుంచి విడుదల పొందలేకపోతా ఉన్నాం. అలాగైపోయింది అన్నమాట. కాబట్టి మనము మన భారాలన్నీ దేవుని మీద వేసిన తర్వాత, మన చింతలన్నీ దేవుని మీద వేసిన తర్వాత మనము చాలా ఫ్రీగా హన్నాలాగా దుఃఖ ముఖము లేకుండా
సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. వికసించిన పుష్పం. హల్లెలూయా. వికసించిన పుష్పం, పూసిన పుష్పం. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయంగా దేవునిలో కలిగే సంతోషం ఏంటంటే మన జీవితాన్ని వికసించిన పుష్పములాగా చేస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. ఆ పుష్పములో నుంచి ఆ మకరందము అప్పుడే ఊరుతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. చెప్పండి. ఆ పూసిన పుష్పములో ఆ తేనె అనేది అప్పుడే వస్తుంది. నువ్వు ఎంతసేపటికి ఆ బాధ ఈ బాధ ఆ చింత అని నువ్వు ఎంతసేపటికి మొగ్గగానే నువ్వు ఉంటే నువ్వు పుష్పించిన పుష్పంలాగా కాకుండా ఆ మొగ్గ ఉంటుంది కదా ముడుచుకొని, అలాగే నువ్వు ముఖం ముడుచుకొని ఉంటే నీలో ఏ కార్యము జరగదు. ఆ మొగ్గ వికసించాల, పుష్పం అవ్వాలి, అది పిందిగా మారాల, అది కాయవ్వాల, తర్వాత పండవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు ముడుచుకోన్న మొగ్గ మీద సీతాకోక చిలుక వాళ్తుందా? వికసించిన పుష్పం మీద వాళ్తుందా? చెప్పండి. హల్లెలూయా. మనము యేసుక్రీస్తునందు మన ప్రభువుని యేసుని విశ్వసించి ఒక వికసించిన లేక పూసిన పుష్పములాగా మనలో అయిపోయి ఆయన్ని స్తుతిస్తూ, స్తుతి అనే మకరందాన్ని, స్తుతి అనే తేనె, కీర్తనలనే తేనె, ఆరాధననే తేనె నీలో నుంచి వస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు అనే ఆ కీటకము లేక ఆ చేతకొక చిలుక ఆ తేనె కొరకు నీ మీద వాళ్తాడంతే. హల్లెలూయా. అయిపోయింది నీ బ్రతుకు. నీకేం కావాలో అది వచ్చేసింది. యేసయ్య నీ మీద వాలేడు అనుకో. హల్లెలూయా. యేసుప్రభు నీ మీద వాలేడు అనుకో, ఇంకా నీవు ఫలిస్తావు. హల్లెలూయా. అదే కదా ఫలదీకరణము అని అంటే. ఆ చేతకొక చిలుక అది వాలినప్పుడు మామూలుగా మనం చదువుకున్న బడి పాఠాల సంగతి చెప్తున్నా, దానికి అంటుకొనున్న పిప్పిడి అనే పసుపు రంగు పదార్థము దాంట్లో పుష్పంలో పడి దానిని ఫలదీకరణం చెందిస్తుంది. అంటే అది పుష్పము పిందె, కాయగా కాయ, పండుగ. హల్లెలూయా. అందుకనే ఆ చేతకొక చిలుక యేసు ప్రభు అయితే ఆ చేతకొక చిలుకను అంటుకుందే ఆ పసుపు పొడి లాంటి పిప్పిడి, అది పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. అయితే ఇవన్నీ జరగాలంటే నువ్వు మొగ్గలాగా ముడుచుకుంటే కుదరదు. హలో, నీవు ముడుచుకొని ఎంతసేపటికి దుఃఖము, వేదన, ఆ చింత ఈ చింత, ఆ బాధ ఈ బాధ, ఆ వ్యాధి ఈ వ్యాధి, ఆ రోగము ఈ రోగం అంటూ కూర్చోంటే కుదరదు. అవన్నీ ఆయన మీద వేసి నీవు ఒక చక్కని పుష్పములాగా నువ్వు వికసించాలా. చప్పలు కొట్టి దేని మహిమ పెడదాం. సంతోషంతో స్తుతులు చెల్లించాలా, సంతోషంతో పాటలు పాడాలా, సంతోషంతో ఆరాధించాలా. హల్లెలూయా. అది ఒక తేనె ఉత్పత్తి అయినట్టుగా అది నీలోకి వస్తుంది. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆ తేనెను పీల్చుకోవడానికి వస్తాడు యేసయ్య అనే చేతకొక చిలుక. హల్లెలూయా. లేక ఏదైనా ఒక కీటకం వచ్చినప్పుడు అది ఆ పిప్పిడి దానికి అంటుకో ఉంటుంది అన్నమాట. అదే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూపిస్తుంది. అప్పుడు అది ఫలదీకరణం చెంది ఆ పుష్పం కాస్త మనకు ఏమై వస్తుంది? పండు. ఆ పండు అది గర్భఫలం కావచ్చు. హలో, ఏంటది? గర్భఫలం కావచ్చు. నువ్వు అడిగిన గర్భఫలం కావచ్చు, నీవు అడిగిన ఉద్యోగం కావచ్చు. హలో, నీవు అడిగిన ఐశ్వర్యం కావచ్చు, నీవు అడిగినటువంటి మంచి భర్త కావచ్చు, నీవు అడిగిన మంచి భార్యగా ఏమని చెప్పుకోండి, ఆ ఫలం అయితే నీకు ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు మాత్రము వికసించకుండా పుష్పించకుండా నువ్వు ముడుచుకొని ఉంటే మాత్రం జరగదు. హల్లెలూయా. కాబట్టి హన్న ముఖము ఇప్పుడు దుఃఖ ముఖము లేదు ఆమెకి, ఇప్పుడు వికసించిన పుష్పం లాగుంది. దేవుడు ఇంక వాళ్ళని
దర్శించి వాళ్ళకి గర్భఫలాలను ఇచ్చాడు. అర్థమవుతుందా ఏమన్నా? హలో. కాబట్టి భారాలన్నీ ఆయన మీద పెట్టేసి నీ దుఃఖమంతా కుమ్మరించేసుకొని ఇంకా నీవు మరలా దుఃఖపడుతూ వేదన పడుతూ ఉండకుండా నీవు ఒక పుష్పించిన పుష్పములాగా ఎప్పుడు సంతోషిస్తూ హల్లెలూయా ఆయన స్తుతిస్తూ ఉండు, కీర్తిస్తూ ఉండు, ఆరాధిస్తూ ఉండు. దేవుడు నీ మీదకి దిగొస్తాడు. హల్లెలూయా. దెయ్యాలు దిగొస్తే దేవుడు వాలేడని చెప్పుకుంటున్నారు అనేక మంది. హలో, ఏంది? దెయ్యాలు వాళ్ళ మీద వాలితే మా దేవుడు మా దేవత మా మీద వాలేరు అని చెప్పుకుంటున్నారు. పాపం వాళ్ళకి సత్యం తెలియక. హలో. కానీ నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు మన మీదకి దిగి రావాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి రావాలా. చప్పలు కూడా దేని మైపడాల. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె మన మీద వాలాలా. హల్లెలూయా. పాపం వాళ్ళకి తెలీదు. వాళ్ళు అనుకునే వాళ్ళు ఆరాధించేటటువంటి దేవుళ్ళు దేవతలు, వాళ్ళు నిజమైన దేవుళ్ళు దేవతలు అనుకొని అక్కడ ఆరాధింపబడుతున్న దెయ్యాలు వాళ్ళని పట్టుకుంటే మా దేవత మమ్మల్ని మా మీద వాలింది, మా దేవుడు మా మీద వాలేడని చెప్పుకుంటున్నారు. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు అనే నరుడు, క్రీస్తు యేసు అనే నరుడు అని పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళని మోసం చేసే సాతాను చేతిలో పడి వాళ్ళకి అలా మోసపోతూ ఉన్నారన్నమాట. అయితే నీవు నేను సత్యాన్ని తెలుసుకున్నావు. అయితే మన ప్రభు నిజ దేవుడు మన మీదకి దిగి రావాలా. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్లే మన మీద వాలాలా. చప్పలు కొట్టి దేని మహిమ పెడదాం. యేసు ప్రభు బాప్తిస్వం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చి వాలేడంట. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పెడతాం. అర్థమైంది? ఇప్పుడు సంతోషంగా ఉంటారా? అన్నీ చెప్పుకున్న తర్వాత దేవుని మీద భారం వేసేసిన తర్వాత ఇంకా దేవుని ఎదుట దుఃఖముఖం లేకుండా సంతోషంగా గంతులు వేస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఉంటారా? హల్లెలూయా. అలాగా నువ్వు అన్నాలాగా చేస్తే నీ జీవితంలో వెంటనే నీ యొక్క కార్యము జరగడం ఆరంభమైపోద్ది. అన్నా గర్భం తెరవబడి 9 నెలలు నిండిన తర్వాత కుమారుడు తన ముక్కున్న కుమారుడిని దేవుడిచ్చాడు, కనేసింది. హల్లెలూయా. నీవు పుష్పంగా పుష్పించిన వెంటనే కార్యము ఆరంభమవుతుంది. హల్లెలూయా. 9 నెలలు గర్భవతి 9 నెలలు నిండిన తర్వాత బిడ్డను కన్నట్టుగా ఒక రోజున నీవు కోరుకున్న ఫలం నీవు పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికి దయచేయనుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడండి. నేను ఈరోజు సందేశంలోకి పోలేకపోయాను. ఈ సందర్భాన్ని దేవుడిచ్చినందువల్ల వచ్చే వారం వీలైతే ఆ బరువైన కాళ్ళు, ఇంకా 2 కాళ్ళు ఉన్నాయి. బరువైన కాడి, ఒకటి సాతాను అనే కాడి, సాతాను రాజ్యము, సాతాను రాజ్యం అనే బరువైన కాడి, మరొకటి ధర్మశాస్త్రం అనే బరువైన కాడి. 2 గురించి మీకు చెప్పాలి. అవి తర్వాత మీకు చెప్తాను. ఈరోజే చెప్పాలనుకున్నాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని ముందుకు తెచ్చాడు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. జీవితాంతము ఇంత గొప్ప రక్షకుడిని, ఇంత గొప్ప విడుదల చేసిన దేవుణ్ణి కలిగి మన ప్రతి భారాన్ని 2026 సంవత్సరాల క్రితమే మోసేసి తీసేసిన దేవుణ్ణి ఇంకా మనము నమ్మలేకపోతున్నాము. మన భారాలు మన మీదే వేసుకొని మనమే వాటి కింద పడి నలిగిపోతున్నాము. హలో, ఫలించలేకపోతున్నాము. హన్నావలే మన చింతలన్నీ, మన దుఃఖ వేదనలన్నీ, భారాలన్నీ ఆయన మీదే వేసేసి ఇక నాకే భారం లేదు, నా భారాలని నా ప్రభు మీద నేను వేసేసాను, నా చింతలని నా ప్రభు మీద వేసేసాను, ఇంకా నా దేవుడు చూసుకుంటాడు అని చెప్పి హ్యాపీగా ఉండ. ఏమ్మ అంత హ్యాపీగా ఉన్నామంటే నా భారం అంతా ఏసైకి ఇచ్చేసి వచ్చా అని చెప్పగలగాల. నా చింతలన్నీ ఏసైకి ఇచ్చేసి వచ్చా అని చెప్పగలగాల. హల్లెలూయా. నేను చెప్పింది అర్థం చేసుకోండి.
మళ్ళీ అడిగిందే మొదలు మళ్ళీ నా భర్త ఎట్లా అంటాడు, నా కొడుకు ఎట్లా అంటాడు అని నువ్వు మళ్ళీ మొదలు పెట్టావనుకో, నువ్వు మళ్ళీ ఆ భారాన్ని నువ్వు మళ్ళీ తెచ్చుకుంటా ఉన్నావు. అర్థమైందా? ఇంక మళ్ళా నిన్ను అడిగిన వాళ్ళకి చెప్పకూడదు. ఏం చెప్పకూడదా? మళ్ళీ నువ్వు పాత కథ మొదలు పెట్టకూడదు. నా భర్త ఇలాంటి వాడు, నా భార్య ఇలాంటిది, నా కొడుకులు ఎలాంటి వాళ్ళు అని నువ్వు మళ్ళీ మొదలు పెట్టకూడదు. అవి ఎవరికైనా అర్థమవుతుందా? మళ్ళీ మొదలు పెడతారంటే నువ్వు మళ్ళీ ఆ మూటంతా మళ్ళీ నువ్వు తెచ్చుకుంటున్నావు. అప్పుడు ఏం ప్రయోజనం? దేవునికి దగ్గర ఇచ్చేసాను అంటున్నావు. ఇప్పుడు నిన్ను అడిగిన వాళ్ళకి మళ్ళీ అదే కథ, అదే విషయం చెప్తా కూర్చుంటివి. ఆయన మారడు అంతే, ఆయన చేసేది మారడు, ఎట్లే ఉన్నాడు అని చెప్పి మళ్ళా కథ మొదలు పెడతా ఉంటివి చెప్పుకుంటే ఆ కథ అంతా నువ్వు మళ్ళీ ఆ భారమంతా మళ్ళీ మోసుకుంటున్నావు. అందుకని నీకు కార్యం జరగడం వల్ల సంవత్సరాల తరబడి. హలో, అర్థమవుతుంది ఏమైనా? హలో, వెనక అర్థమవుతుందా? అందుకనేనండి అనేక మంది మోసుకుంటూ ఉన్నారు సంవత్సరాల తరబడి. అందుకని అనేకులు మారలా ఇంతవరకు. కొన్ని సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తుంటే, ఉపవాసాలు ఉండి అనేక సంవత్సరాలుగా ప్రార్థనలు ఉపవాసాలు చేస్తుంటే అనేకులు మారకపోవడానికి కారణం ఇదే. అడిగినోడికల్లా చెప్తుంటివి, అడిగిన దానికల్లా చెప్తుంటివి. పుట్టింటికి పోతే పుట్టింట్లో చెప్పుకుంటా కూర్చుంటివి. ఆడకపోయి ఏమన్నా సంతోషంగా ఉన్నా ఈ మూట అంతా ఎత్తుకుపోయి వాళ్ళ మీద పెడుతుంటివి, అమ్మా నాయన మీద, లేక అప్పచెల్లులు అన్నదమ్ముల మీద ఎత్తుకుపోయి పెడతా ఉంటివి. హలో, అర్థమవుతుందా? అడిగిన వాళ్ళకంతా చెప్పుకుంటూ కూర్చుంటివి. అప్పుడు నీ మూట ఎట్టపోయినట్టు నీ దగ్గరే వాళ్ళు. అప్పుడా నువ్వు దేవుని దగ్గర పెట్టింది ఏంది? అర్థం చేసుకోండి. ఈరోజు అయినా దేవుని మీద పెట్టేసావా? ఇంకెవరికి చెప్పకుండా సంతోషంగా నా దేవుడు ఒక రోజున నేను ఇప్పుడు గర్భం తెరిచేశాడు. ఈ విషయం 9 నెలలు గర్భవతి 9 నెలలు నిండిన తర్వాత బిడ్డను కన్నట్టుగా ఇప్పుడు నేను గర్భం ధరించా. ఒకరోజు నా తాగుబోతు భర్తని మంచివాడుగా కంట అని చెప్పగలగాల. తాగుబోతు భర్తని మంచివాడుగా కంట నేను. తిరుగుబోతు నా బిడ్డని మంచివాడుగా కంట నేను. కన్న తల్లే తిరిగి మళ్ళీ ఆత్మలో కనాల. హల్లెలూయా. మా అన్నదమ్ముడిని నేను తిరిగి మళ్ళా కంట, నా అప్పచెల్లెల్ని కంట. అలాగా ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడే కార్యము జరగడానికి ఆరంభం. అంతేగాని గుడికి పోయి అన్నీ చెప్పేసుకొని ఇంక మళ్ళీ సైతాన్ నేను వాకిట్లోనే కాచుకో ఉంటాడు. మీ ఇంటి వాకిట్లోనే. అక్కడ ఎవరో ఒకరిని అడుగుతారు, ఏమ్మా పోయి వచ్చావు, ఏం చేసుకొని వచ్చావు అంటే హ్యాపీగా చెప్పాలా, నా భారం అంతా చింత అంతా యేసయ్య మీద పెట్టేసి వచ్చా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నాకు నా దేవుడు విడుదల ఇచ్చేశాడు అని దేవుని స్తుతించు. అంతేగాని పెదవి విప్పి మరలా నా భర్త ఇట్లాంటాడు అట్లాంటాడు, నా అత్త ఇలాంటిది ఇలాంటిది, నా కోడలు అలాంటిది ఇలాంటిది, నా అన్నదమ్ములు నా ఆడబిడ్డలు ఇలాంటి నువ్వు పెట్టుకున్నావు. నీ జీవితంలో నువ్వు మార్పు మేలు పొందుకోలేవు. నీ లైఫ్లో నువ్వేం పొందుకోలేవు అసలు. ఇంతే, నీ బ్రతికి ఇలాగనే ఉంటుందన్నమాట. కానీ నీ చింత యావత్తు ఆయన మీద వేసి, నా దేవుడు నా చింతలన్నీ ఆయన తీసేసుకున్నాడు, నా భారాలన్నీ ఆయన తీసేసుకున్నాడు, ఇక నాకు విడుదల ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆ విడుదల గర్భం ధరించా. ఇప్పుడు ఒక రోజున ఫలం పొందుకుంటా. హల్లెలూయా. ప్రార్థించుకుందామా? అలాగనా విన్నారు కదా, అలాగ ప్రార్థన చేస్తారా? అలాగ ఉండాలి ప్రభు. నేను ఇందాక కొంతమంది వ్యక్తిగతంగా అన్నీ చెప్పుకున్నారు కదా దేవునికి. మళ్ళీ ఒక 2 నిమిషాలు అందరికి దేవునికి చెప్పుకోండి. అందరు చెప్పుకొని ఇంకెవరికి చెప్పాకండి. అది ఈరోజు నేర్చుకున్నది. కొంతమంది ఊరికనే దేవునికి ప్రభు నా చేతులు నొప్పి, నా కాళ్ళు నొప్పి అని చెప్పుకుంటారు. ఇంకా మళ్ళీ ఇంట్లో మొదలు పెడతారనమాట. మా ఇంట్లోనే మొదలు పెడుతుంది మా పాస్టమ్మ. నాకే చెప్పడం మొదలు పెడుతుంది, నా చేతులు నొప్పి నువ్వేం పట్టించుకోవని. దేవునికి చెప్పుకొని వచ్చింది మళ్ళీ, దేవా నా చేతులు నొప్పి, నా నడుములు నొప్పి అని మళ్ళీ నా దగ్గర మొదలు పెడుతుంది. వచ్చిన మనవరాలకంతా చెప్తా ఉంటుంది అనమాట. ఇంకా అలాగ చెప్పుకుంటూ ఉంటే దేవునికి చెప్పుకొని వచ్చి ఏం ప్రయోజనం? మళ్ళీ భర్తకి చెప్పుకుంటుంటివి, మనవరాలకి చెప్పుకుంటుంటివి, మనవలకి ఇంట్లో అందరికీ చెప్పుకుంటుంటివి. అప్పుడు నీ చింత నీలోనే
మనలను అన్ని విధాలుగా విడుదల చేసింది యేసయ్య. ఇప్పుడు కూడా సరే నువ్వు విశ్వాసంతో నువ్వు మౌనం అయిపో, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండిపో. ఆయన తీసేస్తాడు నీకున్నటువంటి సమస్త నొప్పులు కానీ ఏదైనా సరే. నీ జీవితంలో ఓటమి కూడా ఆయనే తీసేసేది, నీకు జయమిచ్చేది కూడా ఆయనే. కొంతమంది ఎంసెట్ లాంగ్ టర్మ్ రాస్తున్నారు, ఇప్పుడే మొదలు పెడతారనమాట. ఏమనంటే ఈసారి అయినా వస్తుందో రాదు అని. రానే రాదు వాళ్ళకి. ఈ లాంగ్ టర్మ్ చేసినా కూడా రాదండి, సీట్ రాదు, ఫ్రీ సీట్ రాదు. ఎందుకు? ఏమని మొదలుపెట్టారు? ఈసారైనా వస్తుందో రాదని మొదలుపెట్టి, ఈసారి వస్తుంది, నా దేవుడు నాకు ఫ్రీ సీట్ ఇస్తాడు, నా కష్టానికి ఫలం ఇస్తాడు, నా కృపగల దేవుడు నాకు కృపిస్తాడని అట్టి విశ్వాసంతో చదివి ఆరంభించాలి. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు తెలుసా? ఇదిగో జాగ్రత్త, బాగా చదువు, ఈసారి రాలేదనుకో నీ అంతు చూస్తా. అది కాదు, భయంకరం అండి, భయంకరం. ఇవన్నీ సైతాను ప్రేరేపణలు అన్నమాట. ఏమో నాకు తెలీదు, ఇన్ని లక్షలు అప్పు తెచ్చి కడుతున్నావు, ఏం చేస్తావో ఏమో. ఇంకా వాళ్ళ ఆ భయానికి అసలు ఉన్నది కాస్త పోద్దనమాట. ఆ భయం వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న జ్ఞానం అంతా పోద్ది, వాళ్ళకున్న తెలివంతా పోద్ది. ఇంకా భయం 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 భయం, ఆ భయమే పట్టుకొని పీడిస్తూ కూర్చుంటుంది. ఇంకా వాళ్ళు నిజంగా వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో అదే వచ్చి తగులుకుంటుంది. భయపడటం వలన మనుషులకు ఊరి వచ్చు. చూసారు, అర్థమైందా? విశ్వాసము పలుకులు పలకాల. ఈసారి నువ్వు పాస్ అవుతావు, ఈసారి నువ్వు క్వాలిఫై అవుతావు, ఈసారి నువ్వు ఎంబీబీఎస్ కోర్సు నీకు వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది. దేవుడు కరుణిస్తాడు. ఆయన పాదాలు పట్టుకో, ఆయన వేడుకో, ఆయన స్తుతించు, కీర్తించు, దిగులు పడబాక అని చెప్పగలిగే తల్లులు తండ్రులు కావాలండి. విశ్వాసంతో అస్తమానం ఒకటేమైన అనుమానం అవమానం అనుమానం 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 సందేహంతో ఏం చదివిస్తాం బిడ్డల్ని? అనుమానంతో చదివి వాళ్ళు ఏం పాస్ అవుతారు? వాళ్ళకి మొదటనే భయం అనే విత్తనం వేసేస్తే ఆ భయం అనే విత్తనం మంచి పంటనిస్తుందా? దేవుని మీద పెట్టేసుకోమ్మా నీ భారం అంతా, నువ్వు బాగా చదువు, దేవుని మీద భారం పెట్టేసుకో, దిగులు పడబాక, హ్యాపీగా నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడని చెప్పి స్తుతిస్తూ బాగా చదువుకో, దేవుడు నీకు ఫ్రీ సీట్ ఇస్తాడని చెప్పి ప్రోత్సహించాలి. విశ్వాసపు మాటలు నేర్పించాలి. అన్ని విషయాలు అంతే, బ్రతుకు దినాల్లో కూడా అంతే, బ్రతుకు జీవితంలో కూడా అంతే. ఇంకేం బ్రతుకుతావు నువ్వు? నీ పెనిమిటి అట్టుంటే పో సాతాను అని చెప్పి గద్దించాలి. వాళ్ళు ఎవరన్నా కావచ్చు కాక నీ దగ్గరకు వచ్చి అట్లా మాట్లాడితే వెంటనే గద్దించు, పో సాతాను వేసినాము. అలాగ ఎప్పుడు చేయగలుగుతారు మీరు? మనం చేయాలా? అలాగ మాట్లాడే వాళ్ళలో సైతాను వచ్చి మాట్లాడుతున్నాడని ఎప్పుడు గ్రహిస్తాం మనం? నువ్వేమో విశ్వాసంతో నా భర్త మారుతాడు నువ్వు అనుకుంటుంటే వెంటనే వస్తారు నీ బంధువులో, నీ ఇంటోళ్ళు, పుట్టింటోళ్ళు ఎవరో ఒకరు వస్తారో, ఏం మారుతాడే నీ భర్త, పో సాతాను యేసునామములో మాట్లాడబాకట. నా భర్త మారుతాడు, నా భార్య మారుతుంది, నా బిడ్డలు మారుతారు, నా బిడ్డలు చదువుతారు, నా బిడ్డలు పాస్ అవుతారు, మాట్లాడబాకండట. సైతాన్ని గద్దించాలి. అప్పుడే వాడు పారిపోతాడు. వాడు పారిపోయే ముందు నీవు దేవునికి లోబడితే అప్పుడు వాడు పారిపోతాడు. నువ్వు గద్దిస్తే, నువ్వు దేవునికి లోబడేవాడివైతే. ఆ తరువాత సైతాను పారిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి సహాయం చేస్తారండి. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. సైతాను పారిపోయాడంటే దేవదూతలు వచ్చి మనకు సహాయము చేస్తారు. యేసు ప్రభు 40 రాత్రింబలు ఉపవాసం ఉన్న తరువాత శోధకుడనే సాతాను వచ్చాడు, 3 విధాలుగా శోధించాడు. దేవుడు జయం పొందాడు, సైతాన్ని గద్దించి పారదోలాడు. సైతాను పారిపోయాడు. యేసు ప్రభువును అవమానపరచాలనుకున్నాడు, సిగ్గుపరచాలనుకున్నాడు, తనకు లోపరుచుకొని తనకు నమస్కారం చేయించుకోవాలనుకున్నాడు, తనకు ముగ్గేటట్టు చేయాలనుకున్నాడు. దేవుడు సరిగా సమాధానం చెప్పాడు,
తర్వాత వాడిని గద్దించాడు, పారిపోయాడు. వెంటనే అక్కడ రాయబడింది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. వెంటనే పరలోకము నుండి దూతలు వచ్చి ఆయనకు ఉపచారము చేశారంట. చప్పలు కూడా నేను మైపడతాం. ఉపచారం చేశారు. ఇంకా బయలుదేరాడు సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. జయం పొందలేదా ప్రభు? ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన జయం పొందలేదా? మన జీవితంలో కూడా అనేక ఆటంకాలు కలిగించే వాళ్ళు వస్తారు. అనేక మనుషులను పంపిస్తాడు. శాస్త్రులు రాలేదా? పరిచయులు రాలేదా? సద్దుకయ్యులు రాలేదా? ప్రభువులో తప్పట్టాలని ఏమేమో ఆటంకాలు చేయలేదా? కానీ ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నడిపించలేదా? నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దిగులు పడకండి, చింతపడబాక. చింతలన్నీ భారాలను ఆయన మీద పెట్టి ఫ్రీగా ఉండండి. నా భారము, నా చింత అంతా నా దేవునికి అప్పగించేసుకున్నాను. ఇంకా ఆయన చూసుకుంటాడు. నా బిడ్డల పెళ్ళిళ్ళు ఆయన చూసుకుంటాడు, నా బిడ్డల చదువులు ఆయన చూసుకుంటాడు, ఫీజులు ఆయన చూసుకుంటాడు, ఉద్యోగాల సంగతి ఆయన చూసుకుంటాడు. అన్నీ ఫ్రీగా ఉండి స్తుతించు. అలాగని గమ్ముకుండకూడదు, స్తుతిస్తూ ఉండాలి. ఆ తేనె మకరందం మనలో ఊరాల 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 ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. ఆ మకరందం మనలో ఎప్పుడైతే ఊరుతుందో యేసు ప్రభు మన మీదకి వచ్చి వాళ్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చి వాళ్తాడు. వాళ్ళు కార్యాన్ని చేసి పెడతారు. హల్లెలూయా. ఆ పండు తయారవుతుంది. ఫలము నువ్వేమైతే ఎదురు చూస్తున్నావో ఆ ఫలము నీ చేతిలో ఉంటుంది రేపో. చప్పలు కొట్టిది దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, దేవుని స్తుతిస్తూ ఉండండి, దేవుని కార్యాన్ని చూడండి. ఈ మెలకువలు తెలుసుకో, కుంగిపోబాకు దేని గురించి కూడా. ప్రార్థించుకుందాము. విన్న వాక్యాన్ని బట్టి పాస్టమ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. శుక్రవార దినమందు ప్రభువా నాయన తండ్రి, ఉపవాస కొడుకులో మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభువా ఈ రీతిగా నాయన తండ్రి దాసును మరుగుపరిచి మీరు మాతో మాట్లాడుతుంటుగా ప్రభువా మేమందరూ వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం నాయన. విన్న వాక్యం ప్రకారం ప్రభువా నాయన గొప్ప దేవా, మా భారమంతా నీ మీద మోపి నాయన అయ్యా తండ్రి, మేము నిబ్బరము కలిగిన వారమై ప్రభా నిత్యంతగానైనా మేము స్తుతిస్తూ మా జీవితాల్లో నిన్ను ఘనపరచుటకు నీ కృప దయచేయి తండ్రి. దేవా మీకు వందనాలయ్యా. అవును ప్రభా నాయన, మేమైతే మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం, కానీ మళ్ళీ అదే భారాన్ని మా నెత్తిన మోసుకొని మేము ఇళ్ళల్లోకి వెళ్తున్నాం ప్రభా. మేము దాని ద్వారా ఏ ఫలితము పొందలేకపోతున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా తండ్రి, మా భారము మోయు దేవుడు మీరే నాయన. మా చింత యావత్తు నీ మీద వేసి నాయన నిబ్బరము కలిగి మెలకువగా ఉండి ప్రార్థించమని చెప్పిన మా తండ్రి స్తోత్రం నాయన. గొప్ప దేవుడా నాయన, మీరు సమస్తము చూస్తున్న దేవుడివయ్యా, మా బలహీనతలు ఎరిగిన దేవుడివయ్యా, మా బలహీనతలన్నీ కొట్టివేయి నాయన. ఆత్మీయతలో మేము బలము తెచ్చుకొని ప్రభా నాయన ఎల్ల వేళలా మేము నవ్వుతూ అయ్యా మీ నామాన్ని ఘనపరచుటకు మీ కృప దయచేయి నాయన. మా ముఖాల్లో ఎప్పుడు దుఃఖము విచారము లేకుండా తీసివేసి ప్రభు నాయన అయ్యా మేము సంతోషంగా ఉండే భాగ్యం దయచేయి నాయన. మా బిడ్డల పట్ల కూడా మేము నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడకుండా ప్రోత్సాహకరంగా మా బిడ్డల్ని ప్రోత్సహిస్తూ ప్రభువా నాయనా వారిని పురుగొలపడానికి కూడా నీ కృప దయచేయి ప్రభువా. వాళ్ళ చదువుల్లో, వాళ్ళ భవిష్యత్తులో, వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో ప్రభువా మేము వారిని పురుగొలుపుతూ మేము కూడా నాయన పురుగొలపబడి ప్రభువా నాయన నీ నామానికి మహిమ తేవడానికి కృప దయచేయమని అట్టి ఆశీర్వాదాలు మాకును మా బిడ్డలకును దయచేసి ముందుకు నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం హ్యాపీగా. అందరూ నిలబడి పాడదాం. అందరూ నిలబడండి, సంతోషంగా పాడండి. మన చింతలన్నీ ప్రభు మీద పెట్టాం. హ్యాపీగా పాడుతూ దేవుని స్తుతిస్తూ పోదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అలా సాగరములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలా సాగరములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. గ్లోరీ ప్రైజ్ గాడ్. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. గ్లోరీ. ఓ రబా బాబా 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 ఓ రీనా బాబా బాబా శుభర బాబా హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ. ఓ రీనా బాబా 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 ఓ రీనా బాబా బాబా శుభర బాబా. మన భారాలన్నీ దేవుడు తీసేశాడు. మన చింతలన్నీ దేవుడు తీసేశాడు. ప్రతి భారాన్ని యేసయ్య తీసేశాడు. ప్రతి చింతలు యేసయ్య తీసేశాడు. ప్రతి వ్యాధి బాధలు రోగాలు జబ్బులు నొప్పులు అన్ని యేసయ్య తీసేశాడు. ఓ రబా బాబా బాబా బాబా. ప్రతి శోధన యేసయ్య తీసేశాడు. ఓ రీనా బాబా బాబా. ప్రతి అప్పు రుణబాధలు యేసయ్య తీసేశాడు. నీ దరిద్రత పేదరికం యేసయ్య తీసేశాడు. నీ పాపాలను యేసయ్య తీసేశాడు. నీ శాపాలను యేసయ్య తీసేశాడు. ప్రతి విధమైనటువంటి
ఒక చక్కని పుష్పము వలె మన ముఖాలను, మన జీవితాలను పుష్పింపజేసిన దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, స్తుతి, మహిమ. ఓ yes. యేసు ప్రభు నీ మీదకు దిగొస్తున్నాడు. ఆయన నీ మీద వాలుతున్నాడు. ఒక తుమ్మెదలాగా, ఒక చింతకు ఒక చిలుకలాగా నీలో ఉన్న ఈ స్థుతి మాధుర్యాన్ని, ఈ స్థుతి మాధుర్యాన్ని, మధురాన్ని ఆయన స్వీకరించడానికి నీ మీదకి దిగొచ్చాడు. నీలో ఉన్న ఈ తేనె, ఈ స్థుతి తేనె, ఈ స్తోత్రాల తేనె, ఈ కీర్తనల తేనె, ఆరాధన తేనెను ఆయన స్వీకరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే పుష్పిడి నీలో పడుతూ ఉంది. నువ్వు ఫలదీకరణం చెందుతున్నావు. నీవు హిందుగా, కాయగా, పండుగ ఫలించబోతున్నావు. నీవు కోరుకున్నది నీ చేతిలో ఒక ఫలం నీవు పొందుకోబోతున్నావు. ఓ రీలా బాబా, ఆరంభమైంది నీ జీవితంలో, ఆరంభమైంది కార్యము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించెదము. అందరు చేతులు పరలోకం వైపెత్తి చేతులు అలా ఊపుతూ చెప్పండి. దేవుణ్ణి స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకందరకు, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.